హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం వచ్చేసి ఇప్పుడు ఈ కరకట్ట దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ కొండవీటి వాగుకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వాటర్ అయితే బాగా ఈ కొండవీటి వాగు ఈ అమరావతి చుట్టుపక్కల ఉన్న వాటర్ మొత్తం అయితే ఇటువైపు నుంచి పంపిస్తున్నారు. ఈ కృష్ణానదిలోకి కలుస్తుంది. ఈ రోజు వచ్చేసి ఈ వీడియో 18వ తారీఖు అయితే షూట్ అయితే చేస్తున్నామండి. అలానే ఇక్కడ అంతా ఈ వాటర్ లో వచ్చిన చెత్తను మొత్తం తొలగించి మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మనం అయితే చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కరకట్ట దగ్గర అయితే ఉన్నాం అనమాట. కొండవీటి వాగు ఫ్లోల్ వాటర్ పంపింగ్ స్కీము ఇదంతా కొండవీటి వాగుకు సంబంధించి ఈ వాటర్ అంతా వచ్చే పంపింగ్ మిషన్ దగ్గర అనమాట. ఇదంతా ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకైతే చూపిస్తాను. ఇదిగోండి, ఈ రోజు ఈ 18వ తారీఖు ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ కొండవీటి వాగుకు సంబంధించి ఇదిగోండి లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. ఇక్కడైతే ఇలా అయితే ఉంది. ఇలాంతా ఇక్కడ చెత్త అయితే వస్తుంది కదా, అది మొత్తం అయితే క్లియర్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మనం చూడొచ్చండి ఇక్కడ ఏ విధంగా ఉన్నది అన్నది కూడా. ఈ వాటర్ అంతా చూస్తున్నారు కదా, ఈ అమరావతి ఈ కొండవీటి వాగు అలానే ఈ వరద మొత్తం ఇక్కడ నుంచి అయితే మొత్తం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే కృష్ణానదిలోకి అయితే వదులుతారు. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదంతా వచ్చే ఈ మొత్తం మొక్కలు అయితే చెట్లు అయితే ఉన్నాయి చూసారు కదా, ఇదంతా దీన్ని అయితే క్లియర్ అయితే చేస్తున్నారు. అలానే ఇటువైపు ఒక 5 గేట్లు అయితే ఉంటాయండి. ఈ గేట్లు కూడా అయితే ఎత్తారనమాట. ఇదిగోండి ఇక్కడ అంతా ఎలా ఉందో చూడండి. అలానే కృష్ణానదిలో కూడా ఈ గేట్లు అయితే ఎత్తారు. ఇంకా ఈ 3 రోజులు అయితే భారీ వర్షాలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండే ఈ మునిగే ప్రాంతాలన్నీ అలర్ట్ అయితే ఇచ్చారన్నమాట. మీకు చూపిస్తాను ఒకసారి. ఇక చూసారు కదా, ఇటువైపు వచ్చే వాటర్ని ఇటువైపు కూడా అయితే వదిలారు. ఇదంతా చూడండి, ఇదంతా కంట్రోల్ చేసే గేట్లు అనమాట. ఇదిగోండి ఇటు నుంచి సముద్రంలోకి అయితే ఇటువైపు ఉన్న ఈ 5 గేట్లు కూడా వదిలేశారు. భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇదిగోండి ఇది ఉండవల్లి దగ్గర ఉన్న ఈ పంపింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ఈ విధంగా అయితే ఉంది. ఈ నీరులో కొట్టుకొచ్చినటువంటి ఈ చెత్తను అంతా క్లియర్ అయితే చేస్తున్నారు. పనులు ఇక్కడ ఎంత వేగంగా చేస్తున్నారు అన్నది కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కొట్టుకొచ్చిన చెట్లు అనమాట. వరదలో అయితే కొట్టుకొని వచ్చింది. ఇదిగోండి ఇక్కడ అంతా చూడండి అసలు ఎలా ఉందో ఏరియా అంతా. దీని మూలాన ఏంటంటే అమరావతిలో ఎంత వర్షం పడినా కానీ ఇబ్బంది అయితే లేకుండా ఉంటది అనమాట. ఎందుకంటే ఎంత వాటర్ వచ్చినా కానీ మొత్తం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే ఈ కృష్ణానదిలోకి అయితే కలుపుతారు. చూడొచ్చు ఎప్పటికప్పుడు ఈ చెత్తనంతా తొలగిచ్చేసి క్లియర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా ఈ వరద వస్తానే ఉంది. చూద్దాం ఈ ప్రాంతం అంతా ఎలాగుందో. ఎప్పటికప్పుడు ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఎందుకంటే ఈ వాటర్ కూడా క్లియర్గా వెళ్ళటం కోసం అని చెప్పి ఇదంతా క్లియర్ చేస్తున్నారు.
ఇదంతా చూడండి, ఇదంతా ఎంత క్లియర్ అయితే చేశారో. ఈ పనులు కూడా చేయడం అనేది మామూలు విషయం అయితే కాదండి. ఎందుకంటే ఎంత వర్షాలు ఇన్ని రోజుల నుంచి పడుతున్నాయి. ఇలా పడడం మూలాన ఏంటంటే ఇది ఎక్కడెక్కడో నుంచి అయితే ఈ అంతా చెట్లు మొత్తం అయితే వచ్చి వర్షంలో ఈ వరద నీటిని ఇక్కడైతే చేరుకుంటుంది అనమాట. ఇక చూసారు కదా ఆల్రెడీ ఇదంతా అలా కొట్టుకొచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం క్లియర్ అయితే చేయడం కోసం అని చెప్పి అక్కడ జేసీబీలు అయితే పనులు చేస్తున్నాయి. ఇదిగోండి ఈ గేట్లు కూడా అయితే ప్రజెంట్ ఏంటంటే ఈ గేట్లు అయితే ఎత్తారు, ఈ 5 గేట్లు. ఇక్కడైతే ఈ విధంగా ఉంది. అలానే అటువైపు ఆ గేట్లు ఎత్తిన వైపు కూడా మీకైతే చూపిస్తాను ఒకసారి. చూసారు కదా అసలు వాటర్ కూడా ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో. ఇదిగోండి ఇక్కడైతే చూసారు కదా ఆవు కూడా అయితే కొట్టుకొచ్చింది అనమాట, చనిపోయింది. ఈ వరద నీటిలో అయితే కొట్టుకైతే వచ్చిందనమాట. ప్రజెంట్ ఇటువైపు అయితే ఈ గేట్స్ అనేది క్లోజ్ చేశారు. మీకు అటువైపు అయితే వెళ్ళి చూపిస్తాను ఒకసారి అటువైపు ఎలా ఉందని. అలానే ఈ కృష్ణానదిలో కూడా అన్ని గేట్లు అయితే ఎత్తారు. అదిగోండి కనిపిస్తుంది కదా. ఇదిగోండి మనం చూడొచ్చు ఇక్కడ ఈ 12 గేట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఈ కృష్ణా నదిలోకి కలిసేది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి. ఈ 12 గేట్లు వచ్చేసి 3 గేట్లు అయితే ఓపెన్ అయితే చేశారు. ఇక్కడ ఈ వరద ఎలా ఉన్నది మీరు చూడొచ్చు. మొత్తం కృష్ణా నదిలోకి అయితే మళ్ళిచ్చారు ఇదంతా. ఇదండి వాటర్ చూడండి ఎలా అయితే వస్తున్నాయో. ఈ 3 గేట్లు అయితే ఓపెన్ అయితే చేశారు. ఇదిగోండి ప్రజెంట్ ఓపెన్ అయితే చేశారు. ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ. చూసారు కదా ఇక్కడ ఈ వరద అయితే ఎంత ఎలా వస్తుందో. అలానే కృష్ణా నది వైపు ఈ ప్రకాశం బ్యారేజీ వైపు కూడా వెళ్ళి చూద్దాం అక్కడ కూడా ఎలా ఉంది పరిస్థితి అన్నది.
ఈ రోజు ఉదయం అయితే ఈ రైల్వే బ్రిడ్జ్ వరకు అయితే ఈ నీరైతే వచ్చిందని చెప్పి అన్నారు. ఇదండి వీడియో చూశారు కదా. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇదనమాట. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.